కుప్పంలో నిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. కుప్పం మండలం మల్లనూరులో జరిగిన జల్లికట్టులో అడవి బూదుగురుకు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కుప్పం పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. లక్షలాది రూపాయల భారీ ప్రైజ్ మనీతో జల్లికట్టు నిర్వహిస్తూ ఉండటంతో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి జల్లికట్టుకు ఎద్దులు భారీగా తరలివస్తున్నాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జల్లికట్టు వ్యాపారంగా మారిపోయింది. జల్లికట్టు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కుప్పం డీఎస్పీ పార్థసారథి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఓవైపు అనుమతి లేదంటూ చర్యలు తీసుకుంటున్నామని కూడా పోలీసులు ప్రకటిస్తూనే పోలీసుల సమక్షంలోనే జల్లికట్టు నిర్వహించడంపై విమర్శలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేని జల్లికట్టు ఆట వద్ద ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. కుప్పం మండలం కొత్తపల్లి పిహెచ్సి వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జల్లికట్టు మూలంగానే ఓవైపు ప్రాణాలు పోతున్నా సరే కుప్పం మండలం మార్వాడ గ్రామంలో నిర్వహిస్తూనే ఉన్నారు.